రేపు అధ్యక్షులు వారు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత చేరికల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ రోజు అధ్యక్షులు వారు వచ్చిన తర్వాత కొంతమంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళ జాయినింగ్ ప్రోగ్రామ్ ఉంది ఈ రోజు. బట్ ఈ రోజు ఎక్కువ మందికి ఇక్కడ మనము ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయాము బికాస్ ఆఫ్ ద స్పేస్ వల్ల. సో రేపు వెళ్ళిన తర్వాత మళ్ళీ అధ్యక్షుల వారి ఇంట్లో కానీ లేకపోతే మళ్ళీ ఇక్కడ పార్టీ ఆఫీస్లో కానీ జాయినింగ్ కార్యక్రమాలు అనేవి జరుగుతాయండి. సో ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగచ్చు. ఇప్పుడు మన అది మన శంకర్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకి నమస్కారం. జనసేన పార్టీ కార్యాలయం ఈరోజు ఓపెనింగ్కి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మా ఎజెండా ఒకటే, గత ప్రభుత్వాలు 9.5 సంవత్సరాలు పాలించిన ఈ రాష్ట్రానికి మనకి ఏం చేసేదని. ఎందుకంటే 2014 నుంచి 2026 వరకు 24 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాంట్లో ఉద్యమకారుల గురించి 1000 కోట్లైనా పక్కన పెట్టింది. ఇది మా ప్రశ్న. ఎందుకంటే అసలు ఉద్యమకారులు అంటే రాష్ట్రాన్ని వాళ్ళు కష్టపడి చాలా మంది అగ్నికి ఆహుతులు అయిపోయి వస్తే వాళ్ళ గురించి ఏ ఒక్క ప్రభుత్వం మాట్లాడదు. దాని మీద మేము గట్టిగా బలంగా రాబోయే రోజుల్లో మాట్లాడతాం. 24 లక్షల కోట్లలో 1000 కోట్లు కానీ 2000 కోట్లు కానీ తీసి వాళ్ళ గురించి సంక్షేమ నిధి కింద తీయలేదు. అదేవిధంగా మన ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ఎక్కడన్నా ట్యాంక్ బండ్ మీద కానీ ఎక్కడన్నా ఆ 12 ఏళ్లలో పెట్టడానికి ఎవరికైనా ఆలోచన వచ్చిందా? అదేవిధంగా శంకరమ్మ గారు పోటీ చేస్తే యునానిమస్ గా ఎమ్మెల్యే చేయొచ్చు, అక్కడ ఏమన్నా చేయగలిగిందా? అంటే ఇవన్నీ ఎట్లుందంటే ఈ ఇష్యూస్ అన్ని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈరోజు మేము పార్టీ అనగానే చాలా మంది మళ్ళా ఒక ప్రాంతీయ ఉద్దేశాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము దాని గురించి ఫైట్ చేస్తున్నాం. అదేవిధంగా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో బలంగా నిలబడుతుంది. ప్రతి కార్యకర్తకు కానీ తెలంగాణ ప్రజల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్తాం. మేము ఎక్కడ కూడా లొంగకుండా ఆ ఒక్క ప్రభుత్వాన్ని మేము నిలదీసి ఆ ఒక్క సమస్యని పూర్తయ్యేలాగా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆమె ఆల్రెడీ ఏది మన అక్కడ జైల్లో ఉండొచ్చింది కదా, ఆమె ఏం పేరు, టిఆర్ జిల్లా. అవన్నీ మనం మాట్లాడడం లేదు. ఎందుకంటే చెప్తుంటారు చాలా మంది, ఒక నిజాయితీ పరుడు రాజకీయాలలో వచ్చినప్పుడు ఇటువంటి అంశాలు వస్తుంటాయి. దాని గురించి మేము అంత స్పందించే అవసరం లేదు. అది వేరే విషయం, ఇది వేరే. ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఆహుతైంది, అగ్నికి ఆహుతైన వ్యక్తి, అతని గురించి మాట్లాడుతుంది. ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్. దయచేసి దీన్ని కంపేర్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. మా నాయకుడు ఒక కమిటీ చేసిన తర్వాత మేము ఏ రకంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. కాదు, ఇప్పుడు మా ప్రయత్నం మేము చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. మొన్న మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. చాలా చోట్ల 300 చోట్ల ఇండిపెండెంట్ పోటీ చేస్తే కొన్ని చోట్ల గెలవడం జరిగింది, కొన్ని చోట్ల సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. మీరు తెలంగాణ పార్టీ కార్యాలయం గురించి, తెలంగాణ గురించి మాట్లాడుతూ బాగుంటుంది. ఏపీలో అక్కడ జరిగే 100% పోటీ అది చూద్దాం ఆ సమయం బట్టి. ఇప్పుడు మనం రేపటిది ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడేమో పైసాబ్ మీరు ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్తారు, ఏం జరుగుతుందని నాకు తెలుసు. రాజకీయాలలో అర్థం చేసుకోవాలి మనము. రేపు పరిస్థితులు బట్టి ఉంటాయి. ఇప్పుడైతే మేము సింగిల్ గానే వెళ్ళాలని ఆలోచన ఉంది. యాక్చువల్ గా ఈ రోజు మనకి 12:30కి రావాల్సి ఉంది, కానీ వచ్చినప్పుడు మీడియా సమావేశం అనేది ఉంది మన దాంట్లో ఎజెండాలో. కాకపోతే మీకు లేట్ అవుతుందని దానివల్ల ఇప్పుడు మనం మీడియా సమావేశం ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి దానివల్ల మీడియా సమావేశం ఉండకపోవచ్చు. ఆయన వచ్చేసి జస్ట్ రిబ్బన్ కట్ చేసి బ్లాగ్ హోస్టింగ్ చేసేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతారు. కొన్ని న్యూ జాయినింగ్స్ ఉన్నాయి, అంతవరకు చేసుకొని వెళ్ళిపోతారు. ప్రస్తుతానికి అయితే స్కెడ్యూల్ అది. తెలంగాణలో 100% తెలంగాణ బిడ్డలకే ఇక్కడ ప్రాధాన్యత ఉంటది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కూడా తెలంగాణ బిడ్డే ఉంటాడు. ఇక్కడ ఇన్ఛార్జ్ కానీ మొత్తం ఇక్కడ జిఎస్ కానీ జనరల్ సెక్రటరీ కానీ అందరూ తెలంగాణ బిడ్డలే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీరు స్టేజ్ మీద చూస్తుంది కూడా తెలంగాణలో పుట్టిన వాళ్ళే మీరు. ఎందుకంటే
వన్ బై వన్ పాదయాత్ర చేయాల్సి వస్తుంది, చేస్తాం, డెఫినెట్ చేస్తాం. బట్ మేము సమస్యల మీద పోరాటానికి మాత్రమే ఈ రోజు ఇక్కడ మనం మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరైనా వచ్చేదైనా సమస్య ఉంది కలవాలి అన్నప్పుడు ఇక్కడికి రండి, మీ సమస్యలన్నీ తీసుకుంటాం. దాంట్లో మాకు చేతనైనంత వరకు మా గొంతు వినిపించడానికి ట్రై చేస్తాం. ఇంకా మిగతా అంశాలన్నీ అంటావా, రాజకీయ మనం చేసే దాంట్లో ట్రావెల్లో ఏదైనా మారచ్చు. రేపు పొత్తులు ఉండొచ్చు, పొత్తులు ఉండకపోవచ్చు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అంటున్నారు. దాని గురించి మనం ఏం మాట్లాడలేం కదా, అవన్నీ ఇప్పుడు మనకి తెలియదు. ఈ రోజు అయితే మేము ఒంటరిగా పోటీకి సిద్ధం. జిహెచ్ఎంసీలో పోటీ చేస్తాం, మెయిన్ ఎలక్షన్లో పోటీ చేస్తాం, కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేస్తాం. ప్రతి దాంట్లో పోటీకి మేము సిద్ధమై ఉన్నాం. ప్రజా సమస్యల మీద కూడా పోరాటం. బీజేపీ ఎక్కడ పుట్టిందమ్మా, కాంగ్రెస్ ఎక్కడ పుట్టింది? ఇచ్చారు కదా మరి, మీరు కాంగ్రెస్ కి పాలన ఇచ్చారు కదా, మీరే ఓటేసి. 2019లో పోటీ చేసాం ఇక్కడ మనం, బట్ మనం రాలేదు. మేము 2019లో పోటీ చేసాం, ఎన్నో సమస్యల మీద పోరాడాం. అక్కడ చూడండి ఒకసారి, అక్కడ మేము పోరాడుతూనే ఉన్నాం. మా పోరాటం అంతా అక్కడ మీకు వాల్ మీద కూడా రాకపోతే అప్పుడు మా బలం అంతే ఉంది, మా శక్తి అంతే ఉంది. మా శక్తి అంతే ఉంది కాబట్టి మా వాయిస్ మీకు రీచ్ అవ్వలేదు. ఈ రోజు మా శక్తి పెరిగింది, మా బలం పెరిగింది కాబట్టి ఈ రోజు మీరు మాతో కూర్చొని మాట్లాడుతున్నారు. సో ఈ శక్తి ఇంకా దీనికి రెట్టింపు అవుతుంది. రేపు రాబోయే కాలంలో ఇంకా చాలా వాటి మీద మేము మాట్లాడాలనుకుంటున్నాం. అప్పుడు మనం కంపల్సరీగా మాట్లాడదు. బట్ ఈ రోజు ఏంటంటే ముందు మన పార్టీలో ఏంటంటే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. బట్ నువ్వు చెప్పినట్టు కొంతమంది క్యాడర్ ఏంటంటే వాళ్ళు అధ్యక్షుల వారిని చూడటానికి వచ్చి దాంట్లో ఎగ్జైట్మెంట్ లో, ఫ్రస్ట్రేషన్ లో కొంచెం బిహేవ్ చేయడం అనేది దానికి వీఆర్ వెరీ సారీ. బట్ ఏంటంటే కంపల్సరీగా మనం నాయకుల్ని వెన్నుకునేటప్పుడు మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎటువంటి భావజాలంతో ఉన్నారు, ముఖ్యంగా జనసేన సిద్ధాంతాల్ని వాళ్ళు గుండె లోతుల్లోకి ముందుకు తీసుకెళ్ళగలరా లేదా అనేది పరిగణలోకి తీసుకొని, అన్ని కులాలు అన్ని మతాల నుంచి కూడా పరిగణలోకి తీసుకొని నాయకత్వాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పార్లమెంట్ కమిటీలు వేయబోతున్నాము, జాయినింగ్ కమిటీ వేయబోతున్నాము, రాష్ట్ర కోర్ కమిటీ వేయబోతున్నాము, వీరమహిళ కమిటీ వేయబోతున్నాము, యూత్ కమిటీ వేయబోతున్నాము, స్టూడెంట్ కమిటీ వేయబోతున్నాము, సేవాదళ కమిటీ వేయబోతున్నాము, వారాహిగణ కమిటీ వేయబోతున్నాము. ఇంకా చాలా కమిటీలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. డెఫినెట్ గా రాబోయే కాలంలో ఒక 1 to 2 months 60 days పెట్టుకున్నాం మేము టార్గెట్. ఈ 60 days లో మొత్తం 129 నియోజకవర్గాల్లో ప్రతి దగ్గర కూడా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తో పాటు డిస్ట్రిక్ట్ కమిటీలు అన్ని పూర్తి చేస్తాం. అంటే అన్ని రకాల పార్టీల నుంచి ఉన్నది ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, ఒక పార్టీ అని ఏం లేదు. బట్ మనం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక రాజకీయ నాయకుడు వచ్చేసి వాళ్ళ జాయిన్ అయ్యి మళ్ళీ ఎలక్షన్ లో సీట్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోయేది కాకుండా, మనం ఏంటంటే మాతో పాటు ఇంకొక నెక్స్ట్ 10 years ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారనేది చూసుకొని మా సిద్ధాంతాలకి అనుగుణంగా పనిచేసే వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఉన్నారండి, చెప్తాం ఒకసారి. అది లిస్ట్ అంతా మీడియాకి ఇస్తాం మేము ఈ రోజు. రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉంది కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే భయం. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్య నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి తెలుసు, ఆయన స్థాయికి ఆయనకి తెలుసు. బట్ వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న నాయకులు కదా, వీళ్ళకి రేపు అక్కడ మనం జనసేన వాళ్ళు పోటీ చేస్తే ఓడిపోతామేమో, మా ఓట్లు చీలిపోతాము అంటే వీళ్ళకి యాక్చువల్ గా కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి కూడా లేదు. దాని గురించి నేను ఇప్పుడు కౌంటర్ కూడా ఇవ్వదలుచుకోవట్లేదు. ఒకటే చెప్తున్నా, ఇదే మాట మీరు మాట్లాడాలంటే ఫస్ట్ మీరు మాట్లాడాల్సింది కాంగ్రెస్ తో మాట్లాడాలి. అవునా? కాంగ్రెస్ ఇక్కడ రూలింగే చేయకూడదు. మరి తర్వాత బీజేపీతో కూడా మీరు మాట్లాడాలి. ఇదే క్వశ్చన్ ఇదే మీడియా వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, కాంగ్రెస్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, మీరు ఎక్కడో నార్త్ ఇండియా వాళ్ళు కదా మా దగ్గరికి ఎందుకు వచ్చి పాలన చేస్తారు? అసలు కవితనే ఉండదు ఇక్కడ. నాకు తెలిసి మ్యాక్సిమం 2-3 నెలలు పోద్ది. ఆమెకు ఏంటంటే మార్నింగ్ ఒక అనలిస్టులు ఉంటారు, ఒక ముగ్గురు.
వాళ్ళు చెప్తారు, అమ్మ నీ గ్రాఫ్ తగ్గింది, నువ్వు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే నీ గ్రాఫ్ పెరగదని చెప్తారు. సో ఆమెకి రోజు ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ ఆమె గురించి మేము ఇంటర్నల్ గా డెసిషన్ ఏం తీసుకున్నామంటే, కవితకి మేము ఎవరు రెస్పాండ్ అవ్వం. ఓన్లీ రెస్పాండ్ అవుతారంటే మా క్యాడర్ అవుతారు, నాయకులు ఎవరు కవితకి రెస్పాండ్ కాదు. ఇది మేము తీర్మానించాము పార్టీ. ఎందుకంటే అనవసరంగా మేము కవితని పెంచదలుచుకోవట్లేదు. కవిత స్థాయి ఏంటో మాకు తెలుసు. తెలంగాణ నాయకులు అనలేదు, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని అన్నారు. ఆయన అందరూ అనలేదు. మా జాగిరి కదా తెలంగాణ, మా జాగిరి కదా, మా జాగిరి కదా, మా అయ్య జాగిరే బాస్, మా అయ్య జాగిరే, మా అయ్య జాగిరు తెలంగాణ, మా అయ్య జాగిరే. ఆయన ఏమంటే నీ అయ్య జాగిరి కాదు, నా నాయకుల జాగిరి కూడా తెలంగాణ అయ్య జాగిరి. ఏది తెలంగాణ ప్రజలే కదా, నాకు హక్కు లేదా? కాదు, నేను తెలంగాణ వాడినిగా, మా అధ్యక్షులు తెలంగాణ వాళ్ళేగా, అందరు తెలంగాణ వాళ్ళే కదా. ఇంతవరకు తల్లిదండ్రులకు ఒక డెడ్ బాడీ కూడా ఇవ్వలేదు. దాన్ని ఎందుకు మాట్లాడలేదు మీ జనసేన గవర్నమెంట్ చూసుకుంది. అక్కడ గవర్నమెంట్ ఒక 2 నిమిషాలు ఉండండి. అది కాదన్న, తల్లి ఆవేదన మీకు అర్థమవుతుందా? ఒక తల్లి ఆవేదన అర్థమవుతుందా? క్వశ్చన్ అడిగినావు కదా, ఆన్సర్ చెప్పొచ్చు కదా. 2 నిమిషాలు ఆగండి. ఎందుకంటే ఫస్ట్ అందరు మీడియా మిత్రులందరికీ పార్టీ తరఫు నుంచి, ముఖ్యంగా జనసేన పార్టీ తరఫు నుంచి, మా అధ్యక్షుల తరఫు నుంచి మీ అందరికీ ఈరోజు కొంచెం చాలా ఇబ్బంది అయింది. దానికి మా పార్టీ తరఫు నుంచి మీరందరూ మమ్మల్ని మనస్ఫూర్తిగా శ్రమించారు. ఫస్ట్ థింగ్ అది. రెండో విషయం ఏంటంటే, ఈరోజు ఒక తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం ఏదో ప్రారంభించుకున్నాం ఈరోజు. ఈ సందర్భంలో ఏదైతే మీరు యాక్చువల్లీ షెడ్యూల్ ఇంతకుముందు రామ్ గారు క్లియర్ గా మా జనరల్ సెక్రటరీ గారు వివరించారు, షెడ్యూల్ డిలే దానివల్ల మీకు ఇబ్బంది కలగకుండా మీతో, ఎందుకంటే ముందు మెసేజ్ ప్రోగ్రామ్ డిలే అయింది, చేంజ్ అయింది, ఇట్లా అరౌండ్ 3 to 4 మధ్యాహ్నం వస్తారు అధ్యక్షులు వారు. ఎందుకంటే లంచ్ అయిపోయిన దాకా మీరు వెయిట్ చేయాలంటే ముందు ఇబ్బంది పెట్టకూడదు, దానికి ఒకే ఒక విషయంతో. దెన్ మీరు అడిగిన పలు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా జనసేన పార్టీ తెలంగాణలో రాబోయే రోజులు ఏంటంటే, మేము ఏదైతే కార్యాచరణతో తెలంగాణలో జనసేన పార్టీ ముందుకెళ్తుందో, ఇక్కడ వచ్చేసేసి తెలంగాణకు సంబంధించిన నాయకులు, తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తులు, ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు క్లియర్ గా మా అధ్యక్షులు ఏదైతే మొన్న 3 రోజుల పర్యటనలో ఢిల్లీలో ఏదైతే చెప్పిన అనౌన్స్ చేసిన ఉదయం మీకు చాలా స్పష్టంగా మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఆల్రెడీ ఉన్నటువంటి భారతదేశంలో ఏవైతే పార్టీలు ఉన్నాయో నేషనల్ పార్టీగా, ఏవైనా ఒక రోజు ప్రతి పార్టీ ఒక రాష్ట్రంలో పుట్టిన పార్టీలే ఒకసారి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా పుట్టి ఎలక్షన్లలో పోటీ చేసుకుంటూ మొత్తం దేశం మొత్తం విస్తరించి ఇలా నేషనల్ పార్టీ ఎదిగిన పార్టీలే. అందులో భాగంగానే ఏదైతే మేము 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన పార్టీ. మేము దాని తర్వాత 14 ఎలక్షన్స్ కంటెస్ట్ చేయకుండా కానీ 19లో చేసినాం. దాని తర్వాత టైం తీసుకున్నాక ఆంధ్రాలో సెటిల్ అయినాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి మేము తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మా పార్టీ యొక్క ప్రణాళిక. దీనికి అనుగుణంగా రాబోయే రోజులు ఇప్పుడు మన ఏదైతే ఢిల్లీలో జరిగిన మీరు చూసిండ్రు, సుమారుగా ఒక 5-6 రాష్ట్రాల నుంచి కొంతమంది నాయకులు వచ్చి అక్కడ ఆ మీట్లో స్పష్టంగా మా అధ్యక్షుల వారి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రావద్దు అంటే ఏ రాష్ట్రానికి పోవద్దు, ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఇంకో రాష్ట్రానికి పోవద్దని మన రాజ్యాంగంలో లేదది. భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంకైనా పోయి కాంగ్రెస్ చేయొచ్చు, ఇవన్నీ మనకు అందరూ తెలిసినాయి. ఎందుకంటే కొంతమంది కావాలని న్యూస్ లా ఏదో వారి ఉనికి చాటం గురించో ఇంకో దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ మేము పట్టించుకోము. మేమనేది నాయకులకు ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ ఉండొచ్చు, రీజనల్ పార్టీస్ ఉండొచ్చు, ఏ ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఏది మాట్లాడినా కానీ మేము నాయకుల గురించి మేము పట్టించుకునేది కాదు.
ఎందుకంటే మనకు ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఎక్కడ ఎవరు పోటీ చేసినా స్వాగతించాలి, అది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు ఏ పార్టీని ఏ రాష్ట్రంలో పోయినా కాంటెస్ట్ చేసినా కానీ ఆ పార్టీని రిసీవ్ చేసుకోవాలా లేదా అనేది అక్కడ నాయకుడు కాదు, అక్కడ ఉన్న ప్రజలు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నిర్ణయిస్తారు. రాబోయే రోజుల్లో చూద్దాం ఏ పార్టీని ఎట్లా ప్రజలు రిసీవ్ చేసుకుని ఏ విధంగా మాట్లాడుతున్నారని చూద్దాం. ఇప్పుడు మేము ఈరోజు ఈ కార్యాలయం ద్వారా ఏంటంటే ఈ అందరితో ఒక మంచిగా వాతావరణంలో మాటలు మాట్లాడుకున్నాం, షేర్ చేసుకుందాం. మా కార్యకర్తలు మీ ద్వారా కార్యకర్తలు తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇక్కడ ఉన్న అతి కొద్ది ప్లేస్ లో అందరూ చాలా మంది వేలాది మందిగా లక్షలాది మందిగా ఉన్నటువంటి, ఎందుకంటే క్రియాశీల ఏదైతే మెంబర్షిప్ డ్రైవింగ్ జరిగిందో మోర్ దెన్ 1 lakh జరిగిందంటే అందరికి రావాలి, స్పేస్ కావాలంటే కన్వీన్ కాదు. అందుకని మీ అందరినీ కోరేది ఒకటే, మీ మీడియా మిత్రులు అందరినీ పేరు పేరును మా కార్యకర్తలకు అందరికీ మా సందేశం ఏదైతే ఉందో, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణలో చాలా బలంగా యాక్టివ్గా ముందుకెళ్తుందని చెప్పేసి ఎవరైతే యువతలు కానీ కొత్త జాయినింగ్స్ ఏవైతే ఉంటాయో ఇతర నాయకులు కానీ మేధావులు కానీ ఎవరైనా కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకు జనసేన పార్టీ ద్వారా మేము కలిగేయాలని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాలనే ఆపర్చునిటీస్ అనేది ముందు నుంచి మా అధ్యక్షులు వారు చెప్తూ ఉంటారు. అదే రేపొద్దున మెయిన్ ఎజెండా తెలంగాణలో పెట్టుకొని పార్టీ ముందుకెళ్తుందని మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈసారికి ఈ మీడియా సమావేశం ఇంతటితో చేసుకున్నాం. తల్లి ఆడదండి మాట్లాడేది. అంకర్ రవి అనే ఒక స్టూడెంట్ ఏపీలో చనిపోయాడు, రావులైన వ్యక్తి చనిపోయాడు. మరి ఇంతవరకు తెలంగాణ జనసేన ఎందుకు స్పందించట్లేదని నా క్వశ్చన్. దానికి సంబంధించిన ఏవైతే ఉందో ఆంధ్రప్రదేశ్ మీరు అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గవర్నమెంట్ ఏంటి, దానికి సంబంధించిన గవర్నమెంట్ అక్కడ కుటుంబ గవర్నమెంట్ ఉంది, దానికి అనుకూలంగా కొంచెం టైం తీసుకోవాలి. ఏ విధంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారో తప్పకుండా నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు వచ్చి ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన కేసు పెట్టారు, కేసుగా చేసుకోవాలి ఇప్పటివరకు కూడా జనసేన నాయకులు ప్రత్యేకించి ఒకటి అందరినీ కోరేది ఒకటి మీరు దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సపరేట్ చేసి మాట్లాడారు. ఒక్క నిమిషం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనా కానీ మేము ఒక యూనిట్ ఓవరాల్ మాట్లాడతాం, ప్రత్యేకించి ఇక్కడ డెఫినెట్ గా ఏదైతే మీరు అందరూ కేసు మీద ఉన్నది ఆల్రెడీ మా అధ్యక్షులు గారు వారు చెప్పారు, విత్డ్రా చేసుకొని కేసులు దాకా అవసరం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మాకు సూచన చేసిండు. అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా మేము అనేది దాన్ని ఇనిషియేట్ తీసుకొని, ఒకవేళ జనసేన నాయకులు అయితే పెట్టిన వాళ్ళు జనసేన నాయకులు అంటే మా పార్టీ తరఫు నుంచి రిక్వెస్ట్ చేసి విత్డ్రా చేస్తాం. రాహుల్ మాట్లాడానికి న్యాయం చేస్తున్నారు, అక్కడ అక్కడ న్యాయం చేయలే బాధ్యత న్యాయం జరగాలంటే ఎక్కడైనా కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో అయినా కాబట్టి భారతదేశంలో ఎక్కడ సంఘటన జరిగినా కానీ వాళ్ళకి ప్రత్యేకంగా న్యాయం జరగాల్సింది. ఒక్కొక్క కేసు ఒకదాంతో కంపేర్ చేసి అక్కడ జరిగినది ఇక్కడ జరుగుతుంది, ఆ విధంగా మనం కంపేర్ చేయడం. మేడం ఏదో అందరికి ఒక రిక్వెస్ట్, ఒక రిక్వెస్ట్ అదేనమ్మా, ఈ రోజు జాయినింగ్స్ లో కొంతమంది వాళ్ళకి ఈ రోజు అవకాశం ఉంటుంది. తర్వాత 2-3 days తర్వాత ఆయన ఇంట్లో కానీ మళ్ళీ ఇక్కడ పార్టీ ఆఫీస్ లో కానీ ఆయనతో జాయినింగ్ జరుగుతుంది. ఇప్పుడు మీ అందరికి ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు ఎవరికో అన్యాయం జరిగింది అంటున్నారు కదా, ఇదే మీడియా మిత్రులు మరి 1200 మంది బలిదానాలు అయ్యారు కదా, అడిగారా మరి మీరు? కాంగ్రెస్ నేను ఎప్పుడు వినలేదే. కాంగ్రెస్ అడిగారా? బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అడిగారా? మరి అడగరు. అంటే మీకు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఏదో అడగాలి, ఎవరో చెప్పారు అడగాలి. ఐ రెస్పెక్ట్ మీడియా, చదువుకున్న వాళ్ళు, మీడియా వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు. మీడియా వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలి అని కోరుకునే ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చదువుకున్న వాళ్ళు,
మీడియాలో ఉన్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కొత్త తరం రాజకీయాలు ప్లీజ్ దయచేసి అది ఎంకరేజ్ చేయండి. అంతేగాని కాంట్రవర్సీలు మేము తెలంగాణ బిడ్డలు, మాకు ఇక్కడ అన్ని హక్కులు ఉన్నాయి, మమ్మల్ని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. జనసేన పార్టీ ఇక్కడ ఉండబోతుంది, ఇక్కడ వెళ్ళబోతుంది ముందుకి. కాంట్రవర్సీ క్వశ్చన్లు అడిగితే కాంట్రవర్సీ ఆన్సర్లు వస్తాయి. మనం ఈ రోజు చాలా మంచి ఆనందకరమైన వాతావరణంలో కలుసుకున్నాం. పార్టీ ఆఫీస్ ఓపెన్ అయింది. పాపం 1,00,000 మంది సభ్యత్వాలు తీసుకున్నారు. వాళ్ళందరూ రాలేకపోయారు, కొంతమంది వచ్చారు. ఉన్న దాంట్లోనే స్పేస్ ఇస్తున్న వాళ్ళకి. సో దయచేసి మీడియా మిత్రులందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా మా వరకు తప్పు జరిగితే మీకు క్షమించండి. దగ్గరకు సంబంధించి ఏదైతే కారు ఉందని చెప్పేసి చెప్పారో, ఈ కారు ఉంది, ఆ కారు సంబంధించి దాని గవర్నమెంట్ మోడల్ మేము ఇస్తామని చనిపోయిన వ్యక్తి రాజకీయాల కోసం పోవాలని ఎవరు ఇస్తామని, దగ్గరకు సంబంధించి అది ఎవరు ఇస్తామని ఎవరు అన్నారు? అది ఎవరు ఇస్తామని ఎవరు చెప్పారు? కాదు, వాళ్ళ గురించి ఇవ్వమండి, ఫస్ట్ ఇచ్చాక మాట్లాడతారు. వాళ్ళ డాటర్ అన్నది చెప్పారా? అదే ఆమెని ఇవ్వమండి, ఇచ్చిన తర్వాత మాట్లాడతారు. ఏది కాదు ఇది, అది జరిగింది. ఏం జరిగిందో ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగింది. అది గద్దర్ గారికి తెలుసు, మా అధ్యక్షుల గారికి తెలుసు. వాళ్ళ అనుబంధం ఎంత గొప్పదో వాళ్ళిద్దరికి తెలుసు. ఒక చనిపోయిన ఉన్నతమైన వ్యక్తి గురించి మనం ఈ రోజు మాట్లాడుకోవడం మంచిది కాదు. ఆయన చెప్పాలని చెప్పలేదు. ఆ రోజు ఆయనకున్న అనుబంధాన్ని చెప్తూ ఒక మాట, ప్రతి దాన్ని రాజకీయం చేయాలంటే మరి ఇప్పుడు మీరు మాట్లాడేదాన్ని కొన్ని 100 రాజకీయాలు చేయొచ్చు. మన ఉద్దేశం అర్థం చేసుకోండి. ఆయన ఉద్దేశంలో ఆయనతో ఆయనకున్న అనుబంధాన్ని చెప్పుకుంటూ చెప్పాడు అంతే. ప్లీజ్ దయచేసి మీరు చాలా ఉన్నతమైన విలువలు కలిగి ఉన్న జర్నలిస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి కొత్త తరాన్ని రాజకీయాల్లో రావడానికి ఎంకరేజ్ చేయండి. చాలు, మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎలా వచ్చారు, ఈ రోజు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇంకెంతకాలం మారుద్దాం. మీరు మారితే మీరు మారుతాం, మీరు మారితే మీరు అందరం మారుతాం. ప్లీజ్ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ జనసేన పార్టీ తెలంగాణ పక్షం నిలబడుతుంది. బట్ 2 రాష్ట్రాల్లో ఎవరికి అన్యాయం జరగకూడదు.